భగవద్గీత ఇది శ్రవణేన కృష్ణ స్మరణ ఆగచ్చతి కలు. భగవద్గీత అనే వినడం ద్వారానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కృష్ణుడు. అలాగే కృష్ణుడు భగవద్గీత ఎక్కడ బోధించాడు అంటే మహాభారతంలో భీష్మ పర్వంలో యుద్ధ ఆరంభ సమయే కృష్ణ బోధితవాన్. అంటే యుద్ధ ఆరంభం చేసే సమయంలో కృష్ణుడు భగవద్గీతను బోధించాడు అనమాట. కిమర్థం తస్మిన్ సమయే బోధితవానికి నామ, ఎందుకు ఆ సమయంలోనే చెప్పాల్సి వచ్చిందంటే అర్జునుడు విల్లు పట్టుకొని మోహంతో అలాగే ఉండిపోయి ఉంటాడు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏమైంది పార్థ అలా ఉన్నావు అని అడిగితే అప్పుడు అర్జునుడు సమాధానం చెప్తాడు. ఏమిటంటే ఏ యుద్ధం కర్తం ఆగతవంతః తే మమ శత్రువనాస్తి. అంటే ఎవరైతే నాతో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళు నా శత్రువులు కాదు. అలాగే నా బాంధవులు అంటే నా సోదరులు, నా పితామహులు, మా తాతగారు వీళ్ళందరూ నాతో యుద్ధం చేయడానికి వచ్చారు అని నేను ఇలా యుద్ధాన్ని చేయడానికి నేను అంగీకరించలేను అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, చేసిన కర్మకి ఫలితాన్ని అనగా కృష్ణుడు భగవద్గీత చెప్పే ముందు ఓ పార్థ అంటాడు. ఆ మాటను ఎందుకు అంటాడంటే కుంతీదేవి పెళ్లి కాకముందు తన పేరు పుత్రుదేవి అంటే ధైర్యశాలి, ఆమె ధైర్యంగా ఉంటుంది. అలాంటి తల్లికి కొడుకువైన నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని కృష్ణుడు అంటారనమాట. స్థానం దంతః నకాహ అంటే ఇప్పుడు మన లిమిట్స్లో మనం ఉండాలి. అంటే ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, అది లోపల దాని ప్లేస్లో అది ఉంటేనే కదా బాగుంటుంది. అది కొంచెం ముందరికి ఉంటే బాగోదు. నకాహ కూడా వాటి ప్లేస్లో ఉంటేనే బాగుంటుంది, ముందరికి వస్తే బాగోదు. బ్రహ్మపుత్ర తుంగభద్ర కపతి నర్మద పెన్న జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు, జయముల కన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన్న సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. పర్వతాలు దేవతలకు నిలయాలు, హిమ వింధ్య పర్వతాలు దేవతలకు గురవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి తెలియజేసిన విషయాలన్నింటినీ భగవద్గీతలో క్రోడీకరించి రాయడం జరిగింది. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ ప్రతిరోజు నిత్యం చదివి అందులో ఉన్న విషయాలను ఆచరించి పాటించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ మానసిక దౌర్బల్యానికి గురవుతారు. ఆ మానసిక దౌర్బల్యం అంటే ఒక ఇంటి ఆవిడ పుల్లమ్మ ఉందనుకో, ఎదురింటి పుల్లమ్మ గురించి ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని అమ్మ అక్క నువ్వు ఎంత అదృష్టవంతురాలివే, నీకు ఒంటి నిండా కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, నాకు చూడు చిన్నప్పటి నుంచి మా నాయన ఏం సంపాయలే, కనీసం మా మామూలు ఇంటికి వస్తే అత్తగారింట్లో కూడా ఏం లేదనేది మానసిక దౌర్బల్యానికి గురవుతాడు. అటువంటి వాళ్ళు ఏ విధమైన అదృష్టవంతులో నేను ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్తాను, వినండి. మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుంటే సగం మానసిక అనారోగ్యాలు అనేవి దూరం అవుతాయి. అదేంటంటే ఈరోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే, ఈ దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన 10 లక్షల మంది కన్నా నీవు అదృష్టవంతురాలు అనమాట. అంటే ఈరోజు నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేస్తే నిన్న వచ్చిన అనారోగ్యం పాలైన 10 లక్షల మంది కంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్, యుద్ధంలో రక్తపాతాన్ని కానీ, జైల్లో ఒంటరితనాన్ని కానీ, కరువులో శరణార్థ శిబిరాన్ని కానీ చూడటం లేదంటే ప్రపంచంలో 200 కోట్ల మంది అనాథల కంటే నువ్వు అదృష్టవంతురాలు. యుద్ధంలో రక్తపాతాన్ని చూడడం కానీ, జైల్లో ఒంటరితనాన్ని కానీ, కరువులో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాథల కంటే నువ్వు అదృష్టవంతురాలు. అదేవిధంగా నువ్వు ఈరోజు ఏ భయము లేకుండా
ఏ ఆయుధం లేకుండా బయట తిరగగలిగావంటే 300 కోట్ల మంది కంటే నువ్వు అదృష్టవంతురాలు. అంతే, అంత స్వేచ్ఛగా నువ్వు ఈ దేశంలో తిరగలుగుతున్నావు. అదేవిధంగా ఈరోజు నువ్వు కడుపు నిండా తిండి తిని ఒంటి నిండా బట్టలు వేసుకొని ఓ ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోగలిగితే ప్రపంచంలోని 75% కన్నా ధనవంతుడు అన్నమాట. నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నావు అంటే ప్రపంచంలో 75% మంది కంటే మీరు అదృష్టవంతులు. కాబట్టి మనం ఎక్కువ కుంగిపోకూడదు. మన దురదృష్టవంతులమే, మనకి ఏం లేదే, ఈ విధమైన మానసిక దౌర్బల్యానికి దయచేసి గురి కావద్దండి. ఇలాంటి పుస్తకాలు చదివి మీరు మానసికంగా ధైర్యంగా ఎదగలుగుతారని లక్ష్మీనారాయణ గారి అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ పెద్దలకు పేరు పేరున నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.